పాడి పంటలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ రోజు మనం బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం పెదలంక గ్రామంలో ఉన్నాము. మనతో పాటుగా ఉసిరి సాగు చేస్తున్నటువంటి రైతు ఉన్నారు. వారితో మాట్లాడి ఏమేమి రకాల ఉసిరి సాగు చేస్తున్నారు అనేది తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు వేములపల్లి వెంకట సురేంద్ర, శిల్పాకులో ఉన్న నర్సరీకి ఓనర్ని, పెదలంక గ్రామం, బట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా. సార్, ఇక్కడ చూస్తుంటే 4-5 రకాలుగా ప్లాంట్స్ కనబడతా ఉన్నాయి. అవునండి. ఏ రకాలు ఉసిరి సాగు చేస్తున్నారండి? ఉసిరిలో మనం ఇప్పుడు ఇది NA4 అండి, ఇది NA7, అది NA10. ఆ పక్క లైన్ నుంచి చెకియా. ఈ 4 రకాలని కూడా మనం ఆచార్య నరేంద్ర దేవ్ యూనివర్సిటీ నుంచి మనం అయోధ్య నుంచి తీసుకురావడం జరిగింది. వాళ్ళు మనకు రకానికి ఒక 20 మొక్కలు ఇచ్చారు. వాటినే మళ్ళీ మనం ప్రాపగేట్ చేసి ఇప్పుడు 7 ఎకరాల్లో వేయడం జరిగింది. ఇవన్నీ కూడా సంవత్సరానికి 2 క్రాపులు వచ్చాయండి. మంచి హై ఈల్డర్స్ అనమాట. ఎక్కడైతే భూముల్లో మీకు నీటి వసతి తక్కువ ఉంటుందో, అట్లాగే మీకు ఏదైనా అల్లరి అంటే కాలనీస్ దగ్గరుండి మీకు క్రాప్ని మేనేజ్ అంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుందో అట్లాంటి ఏరియాలో ఈ క్రాప్ వేసుకోవడం మంచిది. ఇది బతికిచ్చే వరకు నీళ్లు ఉంటే చాలు. ఇది వర్షాధారంగానే మీకు 2 క్రాపులు కాయటం జరుగుద్ది. అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే ఒక క్రాప్ బాగా కాస్తే రెండో క్రాప్ కొంచెం తగ్గుతుంది, కానీ మళ్ళీ ఆ తర్వాత క్రాప్ మళ్ళీ రెట్టింపు కాయటం జరుగుతూ ఉంటుంది. రైతు సోదరులు చూసుకోవడం కోసం అని చెప్పి 4 లైన్లు పక్క పక్కన వేయడం జరిగింది. ఇప్పుడు ఇది 2వ సంవత్సరం నిండి 3వ సంవత్సరం వచ్చిందండి. కాయటం అయితే మనకు 6 నెలలకే కాసినవి మేము కాయలు తీసేయడం జరిగింది. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు నిండినాక ఈ క్రాప్ అట్టి పెట్టడం జరిగింది. చాలా మంచి వెరైటీ అండి ఇది. 4 రకాలు కూడా మంచివి. ఇంకా కొత్తగా NA25, 27, 28 కూడా వచ్చినాయి. అవి కూడా ఇప్పుడు మన రేపు జూన్ నాటికి తీసుకురావడం జరుగుద్ది. కనుక ప్రస్తుతానికైతే మార్కెట్లో మంచి యాక్సెప్టెన్స్ లీడింగ్ వెరైటీలు ఈ 4నండి. మొక్క ఏ విధంగా నాటుకున్నారండి? మొక్కకి మధ్య దూరం, వరుసకి మధ్య దూరం ఎంత ఉంటుంది? ఇది ఎకరానికి 100 మొక్కలు వేసుకుంటే సరిపోతుందండి. మీరు 20 అడుగులు బై 20 అడుగులు డైమండ్ షేప్లు వేసుకోండి, లేదంటే 18/24 డైమండ్ షేప్లు వేసుకోండి. తద్వారా మీకు ఎక్కువ దిగుబడి వస్తుందండి. ఎరువుల యాజమాన్యం ఏమేమి ఎరువులు వేస్తారండి? ఎరువులు అయితే దీనికి ప్రత్యేకంగా ఏమి లేదండి. సంవత్సరానికి ఒకసారి ఎకరానికి 5 ట్రాక్టర్ల పశువుల ఎరువు డీకంపోస్ట్ చేసుకుని వేయండి, చాలండి, ఇంకేది అక్కర్లేదు. నీటి యాజమాన్యం ఏ విధంగా? నీటి యాజమాన్యం దీనికి సాధారణంగా ఫ్లవరింగ్ వచ్చి కింద ఏర్పడే వరకు కూడా నీళ్లు పెట్టకూడదండి, డ్రాట్కు గురి చేయాలి. అయితే మీకు పూత వచ్చి సన్న కింద ఏర్పడిన కాడి నుంచి మాత్రం కంటిన్యూగా 2 నెలలు నీళ్లు పెట్టుకోవాలి. దీనికి పంట కాలం కింద దగ్గర నుంచి కాయ కోసే వరకు 4 నెలలు అండి. కరెక్ట్గా మీరు 2 నెలలు కంటిన్యూస్గా నీళ్లు పెట్టినట్టయితే కాయ సైజు బాగా వస్తుంది. కనుక పంట కాలంలో స్టాండింగ్ క్రాప్ టైంలో మాత్రమే మీరు నీళ్ళు ఇవ్వాలి, మిగిలిన రోజుల్లో నీళ్ళు ఇవ్వడం కుదరదండి. పురుగులు తెగుళ్ళు ఏమైనా వ్యాపించినప్పుడు ఏమేమి మందులు కొడుతున్నారండి? ఇందులో సహజంగానండి పురుగులు వేరే అయితే అంటే క్యాటర్ పిల్లర్ లాంటివి రావు, కానీ కాయ తినేది ఏది ఉండదు. అయితే రసం పీల్చే పురుగులు మాత్రం దీంట్లో ఎక్కువగా ఉంటాయి. అందుకని పూత దశ నుంచి కాయ ఏర్పడే వరకు 10 రోజులకు ఒకసారి మనం కనుక రసం పీల్చే పురుగు మందులకు సంబంధించిన మందులు ఏవైనా సరే మార్చి కనుక మీరు కొట్టుకున్నట్టయితే కాయ మీద మచ్చ లేకుండా కాయ నీట్గా ముత్యంలాగా ఉంటుంది, గోళీలాగా మెరుస్తుంటుంది. ఎంత కాయని మనం క్లీన్గా మార్కెట్కి తీసుకెళ్ళగలిగితే అంత మంచి ప్రైస్ వస్తుంది. అయితే దీని ధర వరలు వచ్చేసరికి టన్ను 20,000 నుంచి 40,000 మధ్యలో నడుస్తూ ఉంటుంది, అది డిమాండ్ని బట్టి. కనుక ప్రస్తుతం అయితే మార్కెట్లో సరుకు నడవదు అనేది లేదు, మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఉసిరి రైతులు గమనించాల్సింది ఏంటంటే కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. కరోనాకు ముందు కొన్ని 100,000 ఎకరాల్లో ఉసిరి ఉండేది, కానీ ఆఖరి కోసేవాళ్ళు కూడా లేక రైతులు JCBలు పెట్టి పీక్ అవతల పారేశారు. అయితే కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల్లో వినియోగదారులకు అవగాహన పెరగటం, అవేర్నెస్ పెరగటం, దాంతో కన్సంప్షన్ కూడా పెరిగి ఇప్పుడు దీంట్లో రకరకాల ఫుడ్ ప్రాసెసింగ్ ఐటమ్స్ వచ్చి మంచి డిమాండ్ నడుస్తుంది. అయితే మీరు రైతులు ఎక్కువ ధర కూడా అంచనా వేసుకోవద్దు. కేజీ 20 నుంచి గిరాకీలో 40 రూపాయల వరకు ఇది రైతు రేటుగా మీరు లెక్కేసుకోవాలి. ఓకే, మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారండి? మార్కెటింగ్ ప్రస్తుతానికి గుంటూరు, విజయవాడ, అట్లాగే ఒరిస్సా మార్కెట్, బేరగాళ్ళు వాళ్ళే వచ్చి తోటల మీద కొనుక్కుంటున్నారు. లేదంటే మన పాత యాపిల్కి అట్టపెట్టెలు తీసుకుని ఒక బాక్స్కి 35 కేజీల కాడికి ప్యాక్ చేసి మనం RTC బస్సులకి, రైళ్ళకి వేయటం ద్వారా కూడా మనం కాయలు అమ్ముకుంటున్నాము. మనకు మార్కెటింగ్ అయితే ప్రస్తుతానికి కరోనా తర్వాత సమస్య అనేది ఏమి లేదండి.
చూసాం కదండి ఉసిరి ఏ విధంగా సాగు చేసుకోవాలనేది మన రైతు సురేంద్ర గారి మాటల్లో తెలుసుకోవడం జరిగింది. ఇంకా రైతులు ఎవరైనా ఈ ఉసిరి సాగు చేసుకోవాలని అనుకుంటే మీ దగ్గరలో ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ని మీరు కన్సల్ట్ అయ్యి ఏ విధంగా సాగు చేసుకోవాలనే అంశాలు తెలుసుకొని మీరు ఉసిరిని సాగు చేసుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం.